వారి మధ్య నిలవబడి అమెరికాలో భాషను చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత. యేసుక్రీస్తు వారి నామమున అభినందిస్తున్నాను. వారందరూ సమకూడి కావడం ఆయనకు మహిమ. మనం ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగువారిని కాకుండా ఉండదా? తెలుగువాడమే అక్షం తెలుగువాడు. తెలుగుదనం మన ముఖాల మీద కనబడుతుంది. మన మాటల్లో, మన వైఖరుల్లో, మనం తినే తిండిలో అన్నింటిలో తెలుగుదనం ఉట్టిపడుతుంటుంది. మన తెలుగువాళ్ళం కాబట్టి గర్విస్తున్నాం. ఆమె దేవుడు మనల్ని తెలుగు వాళ్ళనిగా పుట్టించినందుకు మనకు ఎంతో అతిశయం. అవునా? ఎందుకు తెలుగు వాళ్ళం అయ్యామని మనం సిగ్గుపడుతున్నామా? మనం తెలుగు వాళ్ళం కాబట్టి దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, తెలుగు ఎంత తీయటి భాషలో, దేశ భాషలతో తెలుగు లెస్ అంటే ఒక ఆయన తెలుగు రాదేమో LESS లెస్ అనుకున్నాడు. దేశ భాషలందు తెలుగు లెస్ అనుకున్నాడు. అది ఇంగ్లీష్ మాట కాదు, తెలుగు మాట. లెస్స అంటే గొప్పది అని చూసారా? దేశ భాషలో తెలుగు గొప్పది. ఆ తెలుగులో మనం మాట్లాడుకోవడం నాకు ఎంతో సంతోషం. ఒక్కొక్కప్పుడు తప్పనిసరిగా ఇంగ్లీషు తెలుగు కలిపి మాట్లాడుతున్నాం. కొంతమందికి తెలుగు మాటలు అర్థం కావు, అందుకని ఇంగ్లీష్లో చెప్పాలి. ఆ ఇంగ్లీష్ని తెలుగు అయి చేసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. ఎంతసేపు మాస్టర్ గారు చెప్పినట్టు 45 నిమిషాలు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడికి టైం పెడతామంటే మరి తప్పదు. దేవుడు మనం కాలంలో ఉన్నాం కాబట్టి ఆయన కూడా దానికి ఆ మిత్రులకు లోబడే ఉన్నాడు. మనం నిత్యత్వంలో కనుక ఉంటే ఈ గడియారాల అక్కర్లా ఎలాగే కూర్చొని వాక్య ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు. ఒక ఆయన చనిపోతూ భార్యను పిలిచి ఆమెకి ఇచ్చింది గడియారం. అమ్మాయి ఇంక దీంతో నాకు పని లేదు, నీవు తీసుకో, నేను నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాను అన్నాడు కదా. మనం ఇంకా నిత్యత్వంలోకి వెళ్ళడం లేదు కదా. మనకి గడియారాలు ఉన్నాయి, టైం ఉంది, దేవుడు మాట్లాడబోతున్నాడు. మనం వెళ్దాం. మనం మాట్లాడితే దేవుడు వింటాడు. మనం దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవా నీ దాసుడు మాట్లాడుతున్నాడు వినయ్యా అని అంటాం. దేవుడు వింటాడు. అయితే దేవా నీ దాసుడు వింటున్నాడు మాట్లాడయ్యా అంటాడు. ఈ రెండిట్లో ఏది ముఖ్యం అంటారు? రెండు ముఖ్యమేనా? రెండు సమానంగా ముఖ్యమా? నేనంటాను దేవుని మాట వినడం చాలా ముఖ్యం. దేవుడి మాట విన్న తరువాత మనం దేవుడితో ఏం మాట్లాడాలో అప్పుడు బాగా అర్థం. మనమే మాట్లాడడం మొదలు పెడితే ఏమేమో మనమే మాట్లాడుతున్నాం. అసలు పూర్వకాలపు ప్రవక్తలు ఏమని వాళ్ళు మీకు జ్ఞాపకం ఉందా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రతి మాటకు వాళ్ళు అదే మొత్తం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. కానీ ఈ రోజున ప్రవక్తలు అలా మాట్లాడితే నేను చెప్పున్నదేమనగా, ఇక కొన్ని సంఘాల్లో మా కమిటీ వారి తీర్మానమేమనగా యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అనేది కాలదోషం పట్టిందా? అది పోయిందా? ఆ రోజులు పోయినయ్యా? ఇప్పుడు మన తెలివితేటలేనా? ఇక మనమే మన థియాలజీ అంతా తీసుకొచ్చి ప్రజల నెత్తినేసి రుద్దుతామా? అదేనా మన పని? కాదు. అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు. అప్పటి మనుషుల సమస్యలే ఇప్పుడు ఉన్నాయి. ఏమి మార్పు.
అప్పటి భక్తులలాగా ఉంటే ఎంత బాగుందో అని. కానీ మనం మోడర్న్ భక్తులం అయిపోతున్నాం. థియాలజీ కూడా మోడర్నైజ్ అయిపోతుంది. చివరికి మనం ఒక చిన్న థియాలజీ కేసులో దేవుణ్ణి తీసుకొచ్చి బంధించి ప్రజలకు ఇదిగో దేవుడు అని చెబుతున్నాం. బాప్తిసం ఇచ్చిన యోహాను లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చూపాడు. ఆయన వెళ్ళిపోతుంటే చూపి అడుగడుగడుగు ఆయన లోక పాపమును మోసుకొని పోతున్నాడు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అప్పుడు బాప్తిసం ఇచ్చిన యోహాను అనుకొని ఉంటాడు, చూసుకో నేను ఎంత క్రిస్టాలజీ బోధించాను, యేసు ప్రభు ఏమి చేయబోతున్నాడో అదంతా చెప్పేసాను అని అనుకున్నాడు ఏమో. అందుకని ఆ మాట అన్నప్పుడు యోహాను శిష్యులు ఒక్కడు కూడా యేసు ప్రభు అంటే అలా. కానీ ఆ మర్నాడు యోహాను ఏమన్నాడు, ఇదిగో దేవుడి గొర్రె పిల్ల పీరియడ్, ఇంకేం చెప్పలా, ఇదిగో దేవుడి గొర్రె పిల్ల అన్నాడు. ఇద్దరు శిష్యులు యేసు ప్రభు అంటే వెళ్ళిపోయాడు కదా. మనం కూడా ఈ రోజుల్లో యేసు ప్రభు యొక్క సౌందర్యాన్ని తీసుకొచ్చి ప్రజలకు చూపి వీరు ఆయన ప్రేమలో పడిపోయేట్టు చేయలేకపోతున్నాం. అందుకని మనం బాగా చదువుకున్నాం కదా, మనకు క్రిస్టాలజీ, థియాలజీ, న్యూమటాలజీ, హమాటియాలజీ అన్ని లాజీలు అన్నీ మనకు బాగా వచ్చు కదా. ఇక ఎంత మూట తీసుకొచ్చి ఇలా నెత్తిన పడేసి ఒక్కడు ప్రభు అంటే అన్నాడు. అయితే ఏళ్ళంటే వెళ్తారేమో, వీళ్ళు కలిసి ఎందులో దూకుతారు చూసారా. అయ్యో బాబు ఎంత జ్ఞానమో, ఎంత థియాలజీయో, ఎన్ని డాక్టరేట్లో. 10th క్లాస్ చదివే స్టూడెంట్ పక్కోడి దాంట్లో కాపీ కొడితే వాడిని డీబార్ చేస్తారు. ఈ డాక్టరేట్ రాసేవాళ్ళు వాళ్ళని వీళ్ళు కాపీ చేసి రాస్తే వాడికి డాక్టరేట్ ఇస్తారు. వీడిది కూడా కాపీ అని కొట్టేస్తే ఎంత బాగుంది. సరే పోనివ్వండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందరూ కాదు ఒక క్షణం మౌనంగా ప్రభు మాట్లాడయ్యా మేము వింటున్నాం అని చెప్తాం. నీ వాక్యమే సత్యము దేవా, నీ సత్యముతో మమ్ములను ప్రతిష్ఠ చేయి. కృపాసత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి, మహిమగల దేవ, నీవు ఎంత గొప్ప దేవుడవయ్యా. నీ యందు విశ్వాసం ఉంచిన ప్రజలు నీ గుణాతిశయములను ప్రచురము చేస్తారు. వారు ఎక్కడికి వెళ్ళినా తమను తాము హెచ్చించుకోరు, తమ సంగతులే మర్చిపోతారు, నిన్నే హెచ్చిస్తారు, నిన్నే ఘనపరుస్తారు. నీ నామ ఘనత నిమిత్తమై నోరు తెరుస్తారు, మాట్లాడతారు, చేతులు చాచుతారు, పని చేస్తారు, పాదాలతో నడిచి వెళుతారు. వారు ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది తలంచినా నిన్ను అనేక మందికి పరిచయం చేయడానికి, నీవు ఎంత గొప్ప దేవుడవో రుజువు చేయడానికి వీరు తాపత్రయపడతారు. నీకు నీ బిడ్డలకు ఉన్న సంబంధం చాలా గొప్పది, సన్నిహితమైనది. నీవు వారితో ఉండడం కాదు, వారిలో ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు. అలనాటి ప్రవక్తలు నీవు మాట్లాడతావని చెప్పినప్పుడు నీవు వారిలో ఉండి మాట్లాడినట్లు మేము చూస్తున్నాం. నీవే మాట్లాడినట్టు వారు మాట్లాడారు. వారు మాట్లాడిన ప్రతి మాట నీ మాటే వారిలో నుండి వెలువడింది. అందుకనే వారు నేను ఇలా చేస్తానని ప్రవక్తలు చెప్పినప్పుడు నీవు ఆ మాట వారి ద్వారా చెప్పావు. వారు అలా ఫస్ట్ పర్సన్లోనే మాట్లాడారు. ఎంత గొప్ప అనుభవం. అలాగే మేము కూడా ఈ నూతన నిబంధన దినముల్లో, కడవరి దినముల్లో మేము మాట్లాడితే, నీ మాటలు మాట్లాడితే నీవే మాట్లాడినంత గొప్ప ఫలితము వచ్చి తీరుతుంది. అలాగా నీవు మమ్మల్ని రూపొందించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే మహిమా ప్రభావములు ఆలోచిస్తున్నాం. మాట్లాడండి అయ్యా. నీ బిడ్డలమైన మేము వినగోరుతున్నాం. మీ
మాటలు వినుట చేత విశ్వాసము కలుగు. విశ్వాసము కలగాలంటే మేము వినాలి కదా. మేము క్రీస్తుని గురించిన మాట వినాలి. అప్పుడు మాకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము, స్వస్థపరిచే విశ్వాసము, బహుముఖమైన విశ్వాసము మాకు లభిస్తుంది. ప్రభు మాట్లాడండి, కృప మాకు అనుగ్రహించండి. మీ వాక్ ప్రత్యక్షము మాకు దయచేయండి. మిమ్మల్ని మీరు మహిమపరచండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము. నేను ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టానుకోండి. బ్రాహ్మణ అంటే మాజీ బ్రాహ్మణుడు, బ్రాహ్మణి కాదు. ఎప్పటి సంగతి అది వెనకటి సంగతి. ఆ రోజుల్లో నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు. తెలిసినా సరిగ్గా తెలియదు. అపార్థం చేసుకున్నాను. ఆయన ఎవరో ఏమో అనుకున్నాను. కానీ యేసు ప్రభు ఎవరో తెలిసాక నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ఆ మార్పు 3 విధాలుగా ఉంది. నన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోగలిగాను. నేనెవరో తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినందుకు చేత నేనెవరో అసలు నాకు తెలుసు. దేవుడెవరో తెలుసు. నా చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఎవరో తెలుసు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ 3 విధాలైన సంబంధాలు కొత్తవి. నాకు ఉన్న సంబంధం, నాకు ఇతరులకు ఉన్న సంబంధం, నాకు దేవునికి ఉన్న సంబంధం, ఈ సంబంధాలలో విప్లవాత్మకమైన మార్పు వచ్చేసి అదే నా వ్యక్తిగత క్రైస్తవం. నేనేం మతంలో జాగలేదు. మా బంధువులు ఎవరు ఆ రోజుల్లో వచ్చి, ఒరే నువ్వు మతంలో దిగావచ్చు కదా అంటే, ఎంతలో దిగాను ఎప్పుడు చూసావని చెప్పాను. నేనేం దిగలేదు. పిచ్చోడ ఎవరు చెప్పాడు, నేను ఎక్కిపోతున్నాను అన్న. అలా కాదు, నీవు మతం పుచ్చుకున్నావు. పుచ్చుకోవడం ఏంటి? ఇది ఏమన్నా తీర్థం పుచ్చుకోవడానికి? పుచ్చుకోవడం ఏంటి? కాదు, మతంలో దిగావట, మతం పుచ్చుకున్నావట. ఏం మాటలు ఇవేంటి? నీవు మతం పట్టావట. ఏంటి మతం పట్టేది? నేను చెప్తున్నాను. ఒక అరవాయన తెలుగు నేర్చుకున్నాడు, తెలుగులో బాగు చేస్తాడు. కానీ కాకు దాకు భేదం తెలియదు అరవ. అలాగే కాకు దాకు భేదం తెలియదు. వచ్చి అక్కడ చాలా మంది ఉంటే, అయ్యలారమ్మలారా మీరు మతము పట్టినారని పోయి మీరు మదము పట్టినారా అని వాళ్ళన్నారు. ఏ జాతీయ మాట్లాడలేదా? మతం పట్టలేదు. కాదు, మీరు బాగా మదము పట్టినారు. కాదు అంటే, అవును మీకు కూటం పెడతానని పోయి మీకు కూటం పెడతాను. ఏం మాటలు కదా. ఇదేం మతం కాదు, ఏమి కాదు. యేసు ప్రభువుకు నాకున్న సంబంధం. దిస్ ఈజ్ జీసస్ కనెక్షన్. దిస్ నాట్ ఎ రెలిజియన్ అని చెప్తే, ఎంత చెప్పినా మళ్ళీ గ్రామాల్లోకి వెళ్తే అసలు అక్కడ ఒక ఆయన మళ్ళా మతంలో దిగాడు కదా అంటున్నాడు. మన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయాలి. క్రైస్తవం మతం కాదు, జీసస్ కనెక్షన్ అని చెప్తున్నారు. ఎందుకంటే థియలాజికల్ టెర్మినాలజీ తీసి అవతల పారేసి నలుగురికి అర్థమయ్యేట్లు సువార్త చెప్పాలి. అలా చెప్పాలంటే థియోలాజియన్స్ మళ్ళీ ఓరియంటేషన్ ఇవ్వాలి. వీళ్ళు చాలా కష్టం. ఏవేవో పెద్ద మాటలు పెట్టి మాట్లాడతారు. ఒక ఆయన ఉన్నాడు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఆర్ యూ సేవ్డ్ అని అడిగారు. ఆర్ యూ సేవ్డ్ అంటే ఆర్ యూ సేవ్డ్ అని అక్కయ్యా, హ్యావ్ యూ సేవ్డ్ అని అడుగు చెప్తా. ఐ హ్యావ్ సేవ్డ్ లాట్ ఆఫ్ మనీ. ఏమో ఈ మాటలకు అర్థమే మనకైతే అది తీసుకెళ్ళి వెళ్ళి చెప్పి వాళ్ళకి అర్థమైందని మనం అనుకుంటాం. మనకు అర్థం కాదు. క్రైస్తవ భాష క్రైస్తవేతరులకు అర్థమవుతుందని మీరు అనుకుంటున్నారా? అందుకనే ఈ లివింగ్ బైబుల్ దాని మీద పనిచేసేటప్పుడు నేను తెలుగు కోఆర్డినేటర్గా ఉన్నాను. కొన్ని మాటలు తీసుకెళ్ళి ఎన్నడూ సువార్త వేరని హిందువులను అడిగాం, ఇది మీకు అర్థమవుతుంది అంటే, మాకు అర్థం కాదు, అది ఎలాంటి మూలం అంటున్నారు ఒక్కొక్క మాటలు. చూసారా? మనం చదివిన వాక్య భాగంలో నేను మొట్టమొదట అప్పుడు అప్పుడుగానే ఉన్న మిషనరీకి తెలుగు భాష నేర్పుతున్నాను. నా టెక్స్ట్ బుక్ ఏదనుకున్నారు? యోహాను సువార్త. యోహాను సువార్త ఒక హిందూ బ్రాహ్మణ్ చదివి అందులో ఉన్న సంగతులు మిషనరీలకు నేర్పుతూ
ఇది ఎక్కడ విచిత్రం? మిషనరీలకు యోహాను సువార్త నేర్పడం ఏంటి? ఒక హీబ్రూ బ్రాహ్మణ్ అంటే మీకు విచిత్రం అనిపించవచ్చు, కానీ దేవుడు నన్ను ఆ పరిస్థితిలో పెట్టాడు. నాకు ఇష్టం లేకపోయినా ఉన్న యోహాను సువార్త చదవాలి, లేదా ఆ ఉద్యోగం ఉండదు. అందుకని చదివాను. ఆ చదువుతూ ఉండగా ఏదో అవుతుంది. దేవుని వాక్యములో ఉన్న ఆ అద్భుతమైన శక్తి, డైనామిక్ పవర్ నాలోకి వచ్చేసి రాను రాను నా థింకింగ్ మారిపోవడం మొదలుపెట్టి మార్పు వచ్చేస్తుంది. నా భార్య మొదలుపెట్టి ఏమైంది మీకు, ఎందుకు ఇలా మారిపోయారంట. అంతకుముందు గొడవ చేసి ఆమె కొడితే అప్పుడు అది బాగుంది. ఇప్పుడు నేను మంచోడిని అయితే ఆమెకు బాధ అనిపించింది అన్నమాట. ఇది ఎక్కడ విచిత్రం? ఇదేంటి మీరు ఇలా అయిపోయారు? ఎలా అయిపోయాను? బాగా అయ్యాను కదా. అయ్యో ఎలాగమ్మా బంధువులంతా అమ్మ. ఇది ఎక్కడ విచిత్రం పోయావు? దాన్ని మారిపోయాడు. ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మొదటి వచనం మొదలుకొని 5వ వచనం దాకా చదివాను ఒక రోజు. చదివి అదే మొదటిసారి నేను చదవడం. ఇది ఏమిటో వాక్యం అంటున్నాడు, ఈ వాక్యం దేవుడు అంటున్నాడు, ఈ వాక్యమే దేవుడు అంటున్నాడు, ఆ వాక్యం దేవుని వద్ద ఉందంటున్నాడు. అయితే ఈ వాక్యాన్ని గురించే చెప్తాడేమో ఈ అధ్యాయం అంతా అనుకున్నా. లేదు, వాక్యం అంటే యేసుక్రీస్తే. మరి దాంట్లో మొదలుపెట్టాడు, దాని గురించి అధ్యాయం అంతా రాయలేడా? రాయలా. సరిగ్గా 5వ వచనం వరకు వచ్చి ఇంకా మానేసి వాక్యానికి చెప్పడం. 5వ వచనం వరకే ఆదియందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని వద్ద ఉండేను, వాక్యం దేవుడై ఉండేను అని చెప్పుకుంటూ వచ్చి 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించుకునేను. ఇంకా చాలా ఎందుకలా అన్నాడు? నీవు నేనైతే అధ్యాయం అంతా కాదు, మొత్తం 21 అధ్యాయాలు కూడా వాక్యాన్ని గురించే చెప్పేవాడు. యేసు ప్రభువుకు ఒకటి అవసరం ఈ లోకంలో. ఆయన ఈ లోకానికి వచ్చాడు, కానీ వచ్చినప్పుడు ఆయనకు ఒక మనిషి కావాలి, ఒక సాక్షి కావాలి. ఒక సాక్షి లేకుండా యేసు ప్రభు ఈ లోకంలో ఏం చేయలేదు. ఈ మాట చేస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తోందా? యేసు ప్రభు దేవుడు కదా, ఏదైనా చేయవచ్చు అనుకుంటున్నారా? యేసు ప్రభుకు నీవు నేను లేకపోతే ఈ లోకంలో ఏం చేయలేదు. ఇది నిజం. ఒక రోజున ప్రభు నాతో అన్నాడు, మూర్తి నువ్వు నాకు కావాలన్నాడు. ఎందుకు నేను నీకు? క్రైస్తవులు బోళ్ళంతమంది ఉన్నారు, ప్రేమాహేమీలు, మహాపండితులు. కాదు, నీవు నాకు గనక దొరికితే, నీవు నా వాడు అయితే నీవు వాళ్ళందరినీ మార్చేస్తాను. ఇది ఎక్కడి విచ్చేతే నీ లేకపోతే మార్చలేవా? మార్చలేదు. నీవు నాకు కావాలన్నాడు. నీవు నా చేతిలో సాధనమైతే నీ బంధువులను, నీ వాళ్ళ అందరినీ కూడా నేను విప్లవాత్మకంగా మార్చేస్తాను. అదే ఇక్కడ జరిగిన విశేషం. దేవుని వద్ద నుండి పంపబడిన మనుషుడు ఒకడు ఉండేనని మొదలుపెట్టి 5వ వచనం దాటేటప్పుడు దేవుని వద్ద నుండి పంపబడిన మనుషుడు ఒకడు ఉండేది. ఎవరి దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు? ఎవరినా? బాప్తిస్మం ఇచ్చిన యోహాను, బాప్తిస్మకుడైన యోహాను. ఇదేంటి దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు అంటారేంటి? అరణ్యము నుండి పంపబడిన వాడు, లేక ఒక పెద్ద థియోలాజికల్ సెమినరీ నుండి పంపబడిన వాడు అని చెప్పొచ్చు కదా. లేకపోతే మరి జకరియా ఎలిజబెత్ అనే ఆ దంపతుల వద్ద నుండి, కుటుంబం నుండి పంపబడిన వాడు అని చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు ఒకడు నేను. అతని పేరు యోహాను. ఎంత ఆశ్చర్యం ఇది! బాప్తిస్మం ఇచ్చిన యోహాను యేసు ప్రభువుకు కావాలి. ఒక యోహాను కావాలి. ఆ యోహాను యేసు ప్రభు అనే వెలుగుకు సాక్షి. యోహాను అనే సాక్షి వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వాలి. యేసు ప్రభువుకు ఒక ఆగమన దూత కావాలి. కానీ ఈ రోజున యేసు ప్రభువుకు ఆగమన దూతలు కావాలి. మనం అందరము ఆ దూతలు. అప్పుడు ఒక్క యోహాను అన్నాడు. ఇప్పుడు
నీవు నేను నీవు 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 ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుకు కావాలి. మనం ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా యేసు ప్రభువుకు నేను నువ్వు కావాలి. ఓ సండే స్కూల్లో ఒక టీచర్ సిల్వర్ గురించి చెప్తూ బ్రెయిన్ స్టార్మింగ్ అన్నమాట స్టూడెంట్స్ అందరినీ మీ సొంత డెఫినేషన్స్ చెప్పమని స్టూడెంట్స్. అందులో ఒక స్టూడెంట్ నిలబడి టీచర్ సిలువ అంటే ప్లస్ అన్నాడు. సిలువ అంటే ప్లస్ ప్లస్ ఏమిటా నీ మొహం ప్లస్ ఏంటి అంటే అవును అంతే అని. అప్పుడు ఆమె ఆలోచించి కరెక్టే నీకు చెప్పేది. జీసస్ ప్లస్ యేసు ప్రభువుకు ఒకరు కావాలి. ఆ ఒక్కరితో యేసు ప్రభు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తారు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే యేసు ప్రభు నిన్ను తీసుకొని నీ ద్వారా అద్భుతాలు చేసుకుంటే నీవేం చెప్తున్నావు అంటే నేనే అద్భుతాలు చేస్తున్నానని చెప్తున్నావు. అదే నీతో వచ్చిన చిక్కులు. ఆ యేసు ప్రభుని వెనక్కు నెట్టేసి చెప్పడం చెప్తారులే థియాలజీలో, నేను దేవుని జత పని వాడిని అని చెప్తారు. కానీ కొంత దూరం పోయాక యేసు ప్రభువే నా జత పని వాడు అని రివర్స్ అయిపోయింది కదా. ఏం బాబు ఏంటంటే అవును నేనే చేశాను, ఇది నేను వరల్డ్ ఫేమస్, చూసుకో వాల్ పోస్టర్స్ నిండా నా పేరు ఎంత ఘనంగా ఉందో. ఈ మధ్య ఇండియాలో క్రూసేడ్లు పెడుతున్నారు, కటౌట్లు పెడుతున్నారు. బాబోయ్ ఒక్కొక్క కటౌట్ 50-60 వేల రూపాయలు పెట్టి ఈ బోధకుల కటౌట్లు పెడుతున్నారు. సినిమా కటౌట్లు, ఎన్టీ రామారావు కటౌట్లు పెట్టి. ఇదంతా చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. యేసు వెనక్కి నెట్టేస్తున్నారు, ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాము అంటున్నారు. ఎలా చేస్తున్నావు? నువ్వు ఆయన జతపనుడివి కాబట్టి చేస్తావు, లేదా నువ్వు ఎందుకు కొరగావు? యేసు ప్రభు నిన్ను తీసుకొని గొప్ప కార్యాలు ఆయన అలా కమిట్ అయిపోయాడు. అందుచేత చేస్తాడు. ఇలాగ యోహాను గురించి చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంది, బాప్తిసం ఇచ్చిన యోహాను ఎంత డైనామిక్ పర్సన్. ఆయన బోధించడానికి బ్రహ్మాండమైన చేసి పెట్టుకుందా, లేదా ఆయనకు గొప్ప భాష ఉందా? మోటు భాష. మరి ఆయన పెద్ద చేలో ప్రొఫెసర్ ఇది లేదు నీటి మరి మరి ఏంటి అంత గొప్ప వ్యక్తి అంటున్నాడే ఆయన. ఏ తల్లి కూడా ఎంత గొప్ప ప్రవర్తన కానీ ఉండలేదు. ఏమిటి ఆయనలో ఉన్న విశేషం అంటే ఆయనకు యేసు ప్రభువుకు ఒక సంబంధంలో ఉన్న రహస్యం అంతా. అతడు యేసు ప్రభువుకు సాక్షి. అతడు యేసు ప్రభువును చూపెడితే అందరూ యేసు ప్రభు ప్రేమలో పడిపోతారు. అంత గొప్ప సాక్ష్యం. ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఈయన శిష్యులు తగ్గిపోతున్నారు, ఆయన శిష్యులు ఎక్కువ. ఆయనే కంగారు పడలా, సంతోషించు. ఈ రోజుల్లో అయితే వీళ్ళకే శిష్యులు ఎక్కువ అవుతున్నారు, వీళ్ళ శిష్యులు ఎక్కువ అవుతున్నారు. యేసు ప్రభు అంటే వెళ్తాంలే, వీడు వెళ్తాంలా, వాళ్ళు వెళ్తాంలా, ఇక ఎటో వెళ్ళిపోతున్నారు. అందుకని జాగ్రత్తగా ఉన్నాయి. బాధ్యత యోహాను నా జీవితంలో ఒక గొప్ప మార్పు తేవడానికి దేవుని సాధనం అయ్యాడు. ఎప్పుడు నేను బాధ్యత యోహాను గురించి మనసులో జ్ఞానం చేసుకున్నాను. ఏమిటి ఈయన జీవితంలో విశేషం అంటే చెప్తుంటే యేసు ప్రభు యొక్క వెలుగును ఎలా ప్రతిఫలించాడంటే అది చూచిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేవాడు. యేసు ప్రభు అసలు ఒరిజినల్ లైట్, ఈయన రిఫ్లెక్షన్. ఈ రిఫ్లెక్షన్ చూసి అందరూ యేసు ప్రభు దగ్గరికి అంత గొప్పవాడు. మంచి మ్యాచ్ మేకర్. పెళ్లి సంబంధాలు కుదిర్చేవాళ్ళు ఎలాగా ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూసారా? ఆ మళ్ళీ చెప్తున్నారు, ఎవరో ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి ఇచ్చేద్దాం అనుకొని మాట్లాడుకున్నారు పెద్దలు. అతనేమో దువా తీసుకుపోయాడు, మెట్రోలో ఎదురో పనిచేస్తున్నాడు, రోజు ఉత్తరం రాస్తున్నాడు అమ్మాయికి. 4 సంవత్సరాల దాకా రాలేదు, రోజు ఉత్తరాలు అందుతున్నాయి అమ్మాయికి. చెట్టు చివరికి అమ్మాయి పోస్ట్ మ్యాన్ చేస్తుంది. వాడు నమ్మకంగా ఉత్తరాలను ఇస్తాడు. చూసారా? మరి మనం యేసు ప్రభువుకి సన్నిహితంగా ఉండాలి కదా.
ఆయనకు మనకు మధ్యలో ఎట్టి ఆటంకం ఉండకూడదు. ఆయన దూరంగా ఎక్కడో ఉంచి ఏదో చేస్తుంటే చెప్తుంటే కుదరదు కదా. సరే, ఇక్కడ చూడండి, ఆయన జీవితంలో క్రైసిస్ వచ్చింది. మంచి మారు మనస్సు పోదు, యేసు ప్రభువుకు మంచి ఆగమనతో అయితే జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? అంత గొప్ప బోధకుడు జైల్లో ఎందుకున్నాడు? జైల్లో ఉన్నాడు అనుకోండి. మొదలుపెట్టాడు. నేను బయట ఉంటే ఎన్ని ప్రసంగాలు చేసి ఉండేవాడిని, ఎంతమందిని మారు మనసులో నడిపించుండేవాడిని. నేను జైల్లో ఉన్నానేంటి? నిజంగా ఏదైనా ఇంకెవరన్నా అంత గొప్ప భక్తులకి అనుమానం వచ్చింది. భక్తులకి ఎక్కువ అనుమానం వస్తుంది, మామూలు వాళ్ళకి ఏ విధంగా. మన వాళ్ళు చెప్పుకొని ఉండాలి. మా ఊళ్ళో మోటోడికి ఏం బాధలేదు, నడుస్తుంటాడు అనుకో, ఏదో తొక్కుతాడు అనుకో, ఏం లేదు లేని రాసుకుపోతాడు. నువ్వు చాలా నాగరికుడు, చదువుకున్నాడు కదా, తొక్కినప్పుడు అది ఏంటి అని అందులో ఏలు పెడతావు. అది ఎట్లా ఉందని ముక్కుకు రాస్తాడు. అంటే వీడు పెద్ద నాగరికుడు. కనుక అనుమానాలు అందరికీ వస్తాయి. అందరికీ వస్తాయా? వస్తాయి. అనుమానాలు రావు అని యేసు ప్రభు మనకి ఏమన్నా రాసిచ్చాడు? ఇవ్వలేదే. అనుమానాలు అందరికీ వస్తాయి. కానీ యోహాను గొప్పవాడు. ఎందుకో తెలుసిన? అనుమానం వచ్చినప్పుడు ఆయన దగ్గరికే వెళ్ళాడు. అనుమానం అడ్డమైన పండితుల దగ్గరికి వెళ్తే ఒక్కొక్కడు ఒక్కొక్క తీయాలని చెప్తాడు. ఈ రోజున ఎన్ని డినామినేషన్లు ఉన్నాయో మీకు తెలిసిన? ఒకదానికి ఒకదానికి సంబంధమే లేదు. ఈ మధ్య యేసునామం అని ఒకటి వచ్చింది. యేసునామం. ఆ యేసునామం ఆయన అడిగాను, యేసునామం ఏమిటో చెప్పండి. యేసునామా? యేసునామా కాదా? నామం ఏంటో చెప్పయ్యా. యేసునామనే అన్న. మరి నీకే తెలియదు, నువ్వు ఏది దాని మీద పెద్ద డినామినేషన్ కట్టావు. ఇప్పుడు నీ పేరేమిటి? అబ్రహాం అనుకో. అబ్రహాము నామము అన్నా. అంటే అబ్రహాము అనేదే నామం, మళ్ళీ అబ్రహాము నామం అంటే ఇప్పుడు యేసు అంటున్నావు. యేసు అనేది నామం కదా, మరి యేసు నామం అంటున్నావు. ఆ నామం ఏమిటో చెప్పు అన్నాడు. ఒక నామం కాదు, చాలా నామములు. నువ్వు యేసు నామం బాధిస్తున్నారంటే అన్ని నామములు చెప్పు. ఒక రోజు పడుతుంది ఒక్కొక్కరికి బాధిస్తులు ఉంటాయి, అన్ని పేర్లు చెప్తారా? మరి ఏమిటి ఇది అంటే ఏమో మనకే తెలియదు. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ అయ్యి వచ్చిన తప్పుడు సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలకు అమ్ముడు పోయే శాంతి చాలా మంది ఉన్నారు ఇండియాలో. ఎన్ని తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి. నేను ఒకసారి చెప్పే హెరిసీస్ అంటే నాకేం బాధలేదు. ఒక్క ఒరిజినల్ ఇండియన్ హెరిసీస్ నేను ఒప్పుకుంటే ఇవన్నీ ఇంపోర్టెడ్ స్టఫ్. హెరిసీస్ కూడా ఇంపోర్టెడ్ అయింది. అన్ని ఇక్కడి నుంచి రావాల్సిందే. ఇది ఎక్కడ కూడా అంటే అది అంతే. అలాగే సాధారణంగా తప్పు సిద్ధాంతం ఎక్కువడు. డబ్బు లేకపోతే ఎవడు దాన్ని పట్టుకోడు. అందుకని తప్పుడు సిద్ధాంతంతో పాటు మనీ బ్యాగ్ కూడా తెస్తాడు. అది ఇది కలిపి వీడి నేచర్ పెట్టిపోతాడు. వీడిని పాడు చేస్తాడు, వాడు పాడు. అందుచేత యోహాను ఏం చేశాడంటే శిష్యులను పిలిచాడు. యేసు ప్రభు దగ్గరికి అయ్యా నీవేనా మెస్సియా? లేక he went to the right person. అనుమానాలు వచ్చినప్పుడు యేసు ప్రభుని అడగాలి. ఆయనే అనుమానాలు తీర్చాడా అని ప్రశ్న. ఏమిటి యోహాను అడిగిన ప్రశ్న? అయ్యా నువ్వు మెస్సియా అయితే సైన్యాన్ని సమీకరించాలి కదా, రోగుల మధ్య బలహీనుల మధ్య నువ్వు ఏమిటి అంత సమయం అంతా గడిపేస్తున్నావు అని అంటే దానికి యేసు ప్రభు జవాబు చెప్పాడా? చెప్పాల. అతడు అడిగిన ప్రశ్నే తిరిగి అతనికి తిరిగిపోతుంది కదా. నువ్వు ఎందుకు వాళ్ళ మధ్య ఉన్నావు అంటే వాళ్ళ మధ్యనే ఉన్నాను చూడదు, అంతేనా? ఎందుకు ఉన్నావు జవాబు చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నాను చూడు, అది అంతే. అదే నువ్వు నేర్చుకునే విధానం.
దేవుని వాక్యం చదువుతారు కొంతమంది, అన్ని అనుమానాలే. ఎందుకు అనుమానాలు వస్తాయో తెలుసిన, విశ్వాసం లేని చోట అనుమానాలు మొదలవుతాయి కదా. అల్ప విశ్వాసం, ఇంకా కొంతమందికి అవిశ్వాసం, అల్ప విశ్వాసం, ఇంకా అందులో మళ్ళా అల్ప విశ్వాసం, విశ్వాస అవిశ్వాసులు, అవిశ్వాస విశ్వాసులు, అవిశ్వాస అవిశ్వాసులు, ఇలాగా కొన్ని గ్రూపులు తయారు, లెఫ్ట్ లెఫ్టిస్ట్ లాగా ఇలాగా తయారైపోతుంది మన బతుకు. కానీ యేసు ప్రభు చెప్పిన జవాబు కాదు, మనం సహనంగా కనిపెట్టి చూడాలి. నేను బైబిల్ చదివేటప్పుడు కొన్ని అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలు వచ్చాయని నేనేం అక్కడ ఆగిపోదా, బైబిల్ చదువుతూనే ఉన్నాను. ఆ అనుమానాలన్నిటికీ మళ్ళీ జవాబులు బైబిల్లోనే దొరికాయి. ఒకవేళ అనుమానం వచ్చిన చోటే నేను నాన్ స్టాప్ అయిపోయి అక్కడే ఆగిపోయాను అనుకో, ఇంకా నేను అంతే అంతే. బైబిల్లో ఉన్న రహస్యం అదే. చాలా ప్రశ్నలకు జవాబులు బైబిల్లోనే దొరుకుతాయి. బైబిల్ అనుమానాలకు జవాబులు బైబిలే చెప్తుంది. కొంతమందికి అలాగా తెలివితేటలు కదా, ఇంటెలెక్చువల్ ప్రాబ్లమ్స్ అనమాట. దీనికి జవాబు ఏదో నువ్వు చెప్తేనే కానీ అవతల చదవను. ఒకవేళ నువ్వు పొరపాటు మాట్లాడేవేమో, ఇది అనుమానం అనమాట. అలా కాదు. యేసు ప్రభు ఏమన్నాడంటే, చూడు నేను రోగుల మధ్య ఉన్నాను, వీళ్ళందరినీ దేవుని రాజ్యానికి రిక్రూట్ చేస్తున్నాను. నీవనుకోవడం ఏంటంటే పేద పెద్దవాళ్ళను గొప్ప వాళ్ళను తీసుకొచ్చి దేవుని రాజ్యంలో పెడతాను అనుకుంటున్నావా? కాదు. ఈ సొసైటీ ఎందుకు పనికిరాదని అవతల పారేసిన ఎక్సెస్ బ్యాగేజ్ వాళ్ళని పట్టుకుంటున్నాను నేను. నా పద్ధతి అదే. వాళ్ళనే నేను దేవుని రాజ్య వారసునుగా, రాజపౌరునుగా నేను రిక్రూట్ చేస్తున్నానని చెప్పాడు. అర్థం కాకపోతే చూస్తూ ఉంది. నాకు 2 అమ్మాయిలు, 2 కూతుళ్ళు ఇంటి దగ్గర. వాళ్ళిద్దరిలో చాలా తేడా కనపడుతూ నేను వాచ్ చేస్తుండేవాడిని. ఆ 2 అమ్మాయిలు స్కూల్కి వెళ్ళాలి, అమ్మేమో వంట చేస్తుంటాం. ఒక అమ్మాయి ఉంటే అల్లరమ్మాయి, అమ్మ త్వరగా వంట చేయి, కాలేదు, టైం అయిపోతుంది. ఇంకొక అమ్మాయి ఏమో అమ్మ వంట చేస్తుంటే కనిపెట్టి చూస్తుంది. ఈ అల్లరి చేసే అమ్మాయి చివరికి ఈ అమ్మాయికి అమ్మ వడ్డనకు ముందు ఈ అమ్మాయి వీపును కూడా 4 వడ్డిస్తుంది అమ్మకి కదా. ఇక ప్రశాంతంగా కూర్చున్న అమ్మాయి హాయిగా నా అమ్మ వంట చేస్తుంది, అన్నం పెడితే తిని హాయిగా దీనికో ఆ అన్నంతో పాటు దెబ్బలు కూడా తగ్గుతాయి కదా. మనం వద్దస్తున్నాం కూడా, ప్రభు ఏమిటి అదేమిటి ఇదేమిటి నాకు అర్థం కావటం లేదు, నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి, ఈ ఎందుకు అనే దానికి జవాబు చెప్పమని మనం ప్రభువుని గొడవ చేస్తాం. ప్రభు అంటాడు, అన్ని ఎందుకు అనే ప్రశ్నకు నేను జవాబు చెప్పను, నువ్వు చూస్తూ ఉండు. సహనం. మనకి దీర్ఘశాంతం కావాలి కదా, కావాలని ప్రభువుని అడగండి. కొంతమంది అడుగుతుంటారు, ప్రభు నాకు దీర్ఘశాంతం ఇవ్వు, కానీ ఇప్పుడే ఇస్తావా ఇవ్వవా? అదే 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 దీర్ఘశాంతం అంటే ఆడ. నేను జర్మన్ భాష నేర్చుకుందాం అనుకున్నాను, ఏబిసిడీలు నేర్చుకున్నాను. వెంటనే బైబుల్ తీసి చదవడం మొదలుపెట్టి ఒక్క మాట అర్థం కాదే. ఈ మాట చెప్తే ఎవరో నవ్వారు, కూర్చోడా ఏబిసిడీలు నేర్చుకొని ఆ పుస్తకం అప్పుడే చదువుతావా? ఇంకా కొంతకాలం జాగ్రత్తగా చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుంటే అప్పుడు ఆ పుస్తకం చదువుతావు. మనకు అంత ఓపిక లేదే. ఈ 20వ శతాబ్దం చివరి దశాబ్దంలో మనం సహనము లేని మనుషులం అయిపోతున్నాం. దేవుడు అంత రెడీమేడ్గా ప్యాకేజ్ క్యాప్సూల్ ఇప్పుడే తీసుకొని పెట్టేసాడు. మనకి సహనం గొప్ప ఎందుకయ్యాడంటే అనుమానం వచ్చింది. ఆ అనుమానం యేసు ప్రభు దగ్గరే తీసుకున్నాడు. ఇంకొక గొప్ప అనుభవం ఉంది బాధిస్తుంది. అదేంటంటే నేను తగ్గవలను, ఆయన జీవితంలో అతడు గొప్పని చేసింది ఇదే సత్యం. నేను ఆయన నా జీవితంలో యేసు ప్రభువు హెచ్చుతున్న ఆ నిష్పత్తిలో నేను తగ్గుతూ ఉంటాను. ఒకానొక రోజున నేను లేకుండా అయిపోతా. యేసు ప్రభువే అలా తగ్గుతున్నామా, లేకపోతే యేసు ప్రభువుని తగ్గిస్తున్నామా, మనం హెచ్చుతున్నామా? దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
క్రైస్తవ జీవితంలో ఇది గొప్ప టెస్ట్. మన జీవితంలో ఎవరు హెచ్చుతున్నారు, ఎవరు తగ్గుతున్నారు? యేసు ప్రభువు హెచ్చుతున్నాడా? అలాగైతే యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. లేదా నీ పని అయిపోయింది. కొంతకాలానికి యేసు ప్రభు నీలో లేకుండానే లవోదికయ సంఘానికి పట్టిన గతి. లవోదికయ సంఘం కూడా ఇలాగే చేసిందనమాట. తాను హెచ్చుతూ ఉన్నది, యేసు ప్రభువును తగ్గిస్తూ ఉన్నది. ఎంతవరకు తగ్గించిందంటే చివరికి యేసు ప్రభు అవతలికి వెళ్ళిపోయి, చర్చ అవతలికి వెళ్ళిపోయి తలుపు దగ్గర నిలవబడి తట్టుతున్నాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అనే స్థితికి తెచ్చింది ఆ సంఘం యేసు ప్రభు. లోపల ఉన్న యేసు ప్రభువును బయటికి పంపించేసి తలుపేసి ఇక ఆయన బయట నిలవబడి తలుపు తట్టాలి. తట్టండి నేను మీకు తలుపు తీస్తాను అన్న ఆయన్ను చివరికి నీ తలుపే తట్టే స్థితికి తీసుకొని వచ్చారు. ఇది ఎలాంటి క్రైస్తవం? యేసు ప్రభు తలుపు తట్టుతూ నేను మళ్ళా అడగాల్సి వస్తుంది, తలుపు తీస్తావా? నేను లోపలికి వస్తాను, లోపలికి వచ్చి నీతో సహవాసం చేస్తాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, నేను అనుకుంటాను అక్కడ యేసు ప్రభు సంఘం మొత్తాన్ని ఉద్దేశించి మీరందరూ కలిసి తలుపు తీసిన ఎడల అని అట్లా అక్కడ ఒక్క వ్యక్తిని ఉద్దేశించి చూస్తున్నాడు. ఎవడైనను తలుపు తీసిన ఎడల, వన్ సింగిల్ పర్సన్, ఇఫ్ హీ ఆర్ షీ ఓపెన్స్ ద డోర్, సీ వండర్ఫుల్ థింగ్స్. నేను వచ్చేస్తాను, నేను అతనిలోకి వచ్చి అతనితో నేను నాతో అతను భోజనం చేస్తాను అంటున్నది. ఏమన్నాడు? అతనితో నేను. యేసు ప్రభువుని జీవితంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు ఇంకా నీకు ఆ ప్రివిలేజ్ ఇచ్చాడు, నువ్వు కోసుకోవాలన్నమాట ఆ ఒక్క రోజు నీతో. కానీ ఆ మన్నాడు నేను పొజిషన్ రివర్స్ అయిపోయింది. ఆయనతో నీవు ఇప్పుడు ఆయన హోస్ట్ అవుతున్నాడు, నీవు గెస్ట్. ఒకవేళ నీ జీవితంలో యేసు ప్రభు గెస్ట్ ఏమవుతున్నాడు, నీవు తగ్గితే ఆయన హెచ్చుతాడు. ఆయన హెచ్చితే అప్పుడు రాను రాను నీవు నీ జీవితం అంతా క్రీస్తుమయం చేసుకుంటావు. నీలో క్రైస్ట్ కాన్షియస్నెస్ వృద్ధి అవుతుంది. లేకపోతే నీ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఎక్కువ. ఆయన అన్నట్లే నాకు గోల్డ్ అంతా సెల్ఫ్ డినయల్ ఉందని, అందులో సెల్ఫ్ చూసారా? సెల్ఫ్ డినయల్ అనే మనకు సెల్ఫ్ ఉండాలి. ఈ సెల్ఫ్ ఎంత పాడుదంటే అది ఎవడు కనిపెట్టాడో ఏమో, ప్రతి ఒక్కదానికి ఎవరు చేశాడు ఈ పని అంటే అది మై సెల్ఫ్ డిడ్ ఇట్. ఓ నీ సెల్ఫ్ పాడుగాడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ సెల్ఫ్? ప్రతి ఒక్కటి సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్. అయితే నేను అందుకని సెల్ఫ్ డినయల్ అన్నది ఆయన డినయల్ ఆఫ్ సెల్ఫ్ అని కొంచెం బాగా మనుషులు ఉన్నారు కదా. సోదరి సోదరులారా, రాజేసించిన యోహాను యేసు ప్రభు ఇడుగో అని చెప్పు. ఆయన గురించి థియాలజీ స్పెషాలజీ కాదు. నీవు నిజంగా యేసు ప్రభుని లోపల కలిగి ఉంటే, లుక్ హియర్ ఈజ్ జీసస్ అని ప్రజలు ఆయన వెంట పిచ్చిగా పడిపోతారు. ఇక నువ్వు ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాగ అలాగని డయాగ్రామ్ వేసి చూపాలి అని అనుకుంటే నువ్వు చూస్తూనే ఉంటావు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఎవరు ప్రభు వెంట రాలి. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పూర్వకాలం మా చిన్నతనంలో మా ఇళ్ళకు వస్తుండేవాడు. పెళ్ళిళ్ళ పేరయ్యాని ఆయన పేరు. ఆయన పెళ్లి కుమార్తెల గురించి కానీ కుమారుని గురించి కానీ చెప్తున్నాడండి. అలాగ నోరు చెప్తున్నా ఎంత చక్కగా వర్ణించుకోడు. అబ్బాయి ఎంత చక్కనోడు, అబ్బాయి గురించి చెప్పాడు. అబ్బాయికి ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చెప్పేవాడు కాదు, మరి ఆ అబ్బాయి కుటుంబాన్ని గురించి చెప్పాడు, అబ్బాయిని గురించే చెప్పాడు. అప్పుడు ఈ అమ్మాయికి ఇక తల్లిదండ్రులు ఏమన్నా ఆ అబ్బాయినే చేసుకుంటా అని మనసు వచ్చింది. మీకు రెబకా సంగతి బాగా తెలుసు కదా. రెబకాకు ఎలియాజరు ఎవరి గురించి చెప్పాడంటారు? ఇస్సాకుని గురించి చెప్పాడా, లేదా ఇంకేమైనా సంగతులు చెప్పాడా?
ఇస్సాకేమో ఇంత ఆస్తి ఉంది, అది లేదు. అది కాదు, అతను ఎలాంటి వాడు, అతను ఎంత అందమైన వాడు, అదే చెప్తుంటే ఇక అమ్మాయి 10 రోజులు నేను ఉండేది లేదు, ఇప్పుడే నేను వెళ్ళిపోతాను అని అన్నా లేదా? ఎందుకని అంత బాగా చెప్పగలిగాడు. ఇఫ్ యు వాంట్ టు విన్ సమ్, యు హ్యావ్ టు బి విన్ సమ్. చక్కగా చెప్పగలిగి ఉండాలి. యేసు ప్రభు యొక్క గుణగణములు, ఆయన అందం, ఆయన సౌందర్యం ఇతరులకు నీవు చూపగలిగి ఉండాలి, చెప్పగలిగి ఉండాలి. చెప్పాలి, చూపాలి. కొంతమంది ఊరిగా చెప్తారు, చూపడానికి ఏముండదు. 2 అమ్మాయిలు అదే బాధ్యతల కోసం వచ్చారు చాలా కాలం క్రితం శంషాబాద్లో ఉన్నప్పుడు. ఒక అమ్మాయి ఎంఎస్సి చదివింది, చాలా తెలివైన అమ్మాయి. ఇంకొక అమ్మాయి అసలు చదివే సంతకం కూడా సరిగ్గా పల్లెటూరు అమ్మాయి. ఆ 2 అమ్మాయిలు బాధ్యతల కోసం వచ్చారు. ఆ పల్లెటూరు అమ్మాయిని అడిగాను, అమ్మాయి సాక్ష్యం చెప్తావంటే అమ్మాయికి చెప్పడం చేతగా ఉండాలి. అనుభవం ఉన్నది కానీ మాటలు లేవు. ఈ ఎంఎస్సి అమ్మాయికి మాటలు వచ్చు కానీ చెప్పడానికి ఏమీ లేదు, లోపలంతా డొల్లా. నేను అన్నాను, ఆ అమ్మాయి నా అమ్మాయికి బాధ్యత ఇస్తానికి, ఎందుకంటే పాస్టర్ గారు ఎవరు, మా నాన్నగారు మీ ఫ్రెండ్ కదా, నాకు ఎందుకు ఎవరు బాధ్యస్తున్నాను. వాళ్ళ నాన్నగారు నా ఫ్రెండ్ అయితే అమ్మాయికి నేను బాధ్యత ఇవ్వాలి. రక్షణ అనుభవం లేదు. చూచారా, ఎంత చదువు ఉంది, నాయకుడు కానీ రక్షణ అనుభవం. వాట్ ఏ కాంట్రాస్ట్. అందుకే నేను చెప్తున్నాను, బాధ్యత ఇచ్చిన యోహాన్ని డైనామిక్ పర్సనాలిటీ. మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు? అదే తెలుగునా? యోహాన్ అంటే ఎవరు అనుకున్నారు? అసలు మామూలు మనిషి కాదు. అతనికి నాకు ఉన్న సంబంధం అలాంటిది. We have such a relationship between us. Oh, how I wish we could develop such a relationship with our Lord Jesus Christ. ప్రార్థించండి. అందరి కృపాభద్రుడైన మా పరమ తండ్రి, రాత్రి వేళ నీ బిడ్డలతో నీ వాక్యములోని క్రీస్తును ప్రకటించడానికి నీవు ఇచ్చిన ఈ కొద్ది సమయం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. నీకే మహిమా ప్రభావంలో ఆలోచిస్తున్నాం. బిడ్డలను కనికరించండి. రాత్రి వీరు విన్న వాక్యపు వెలుగులో తమ జీవితములను పరీక్షించుకోవడానికి సహాయం దయచేయండి నాయన. మీరే మహిమ పొందండి. మీకే మహిమా ప్రభావంలో ఆలోచిస్తున్నాం. ఈ రాత్రి మీ పునరుత్థాన సుప్రసన్నతతో మమ్మల్ని పంపండి స్వామి. ప్రతి విధమైన కీడును తప్పించండి. ఈ దేశంలో ఉన్న మా తెలుగు ప్రజలు, విశేషించి ఈ దేశంలో ఉన్న మరి భారతీయులందరినీ, ఈ దేశంలో ఉన్న క్రైస్తవులందరినీ, సంఘములన్నిటినీ ప్రత్యేకముగా సందర్శించండి స్వామి. అలనాడు మీరు దేవాలయమును శుద్ధి చేయడానికి వచ్చారు. 2 సార్లు దేవాలయమును శుద్ధి చేశారు. అలాగే మీరు మీ సంఘమును కూడా ఒకసారి శుద్ధి చేశారు, 2వసారి శుద్ధి చేయడానికి వస్తారు. ఈ విషయమై మీ సంఘం విశ్వాసులు జాగ్రత్తతో మెళుకువతో గమనించి జీవించగలిగినట్లు నీ కృప దయచేయమని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నారు.